ఇంకా ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది? అంటే కొత్తగా వచ్చిన మీలాంటి స్టూడెంట్ల పరిస్థితి ఎలా ఉంది? ఉద్యోగాలు లేవండి బయట. ఏవో జాబులు ఇస్తా అన్నారు కానీ అసలు ఏం లేవు జాబులు బయట. ఎన్ని చేసినా ఎంత చదివినా సరే జాబ్స్ లేవు. అన్నీ చేస్తాను అంటారు కానీ ఏం చేయరు. డిప్లొమాలు చదివి, బీటెక్లు చదివి, పీజీలు చేసి జొమాటోలకు వెళ్తున్నారు, చిన్న చిన్న పనులకు వెళ్తున్నారు, 10-15 జొమాటోలు, స్విగ్గీలు అవి చేసుకుంటున్నారు తప్పితే వేరే జాబులు లేవు. ఎంత చదివినా కమిషన్ పెట్టే వాళ్ళకి, డబ్బులు ఇచ్చే వాళ్ళకి తప్పితే మామూలు చదువుకునే వాళ్ళకి ఎవరికి జాబ్స్ లేవండి. జగన్మోహన్ రెడ్డి జాబ్ కాలను రిలీజ్ చేస్తున్నారు. అంతా ఏం ఉండదండి. జాబ్ కాదు కదా, ఏం ఉండవు. అన్ని సుత్తి మాటలు అన్నీ. జగన్ అసలు ఏం ఇవ్వడు అంతే. ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చేయడానికి చూస్తున్నాడు. పక్కమటము ఆయనకి ఎదురుగాలి ఇస్తుంది. అందుట్లో భాగంగా నిన్న రాళ్ళి దాడి అంటారు. దీని మీద ఎదురు దాడి అనేది ప్రజల్లో కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా రప్పించుకున్నాడు ప్రజల్ని. ఏదైనా అభిమానంతో రావాలి కానీ డబ్బులు ఇచ్చి అయితే ఉండదు. అందుకని చెప్పి అలా కొట్టారు జగన్ని. కొట్టించుకున్నారు కావాలని కొట్టించుకున్నారు. సింపతి కోసం కొట్టించుకున్నారు. అలా మళ్ళీ అధికారంలోకి వస్తా సింపతి కోసం కొట్టించుకున్నారు. అలా ఒకవేళ మళ్ళీ కర్మజాలక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి కర్మకాలి అంటే ఇంకేం చేయలేం మనం. రాజకీయం డబ్బులతో కూడిన మ్యాటర్ అదంతా. అంటే ఇప్పుడు పిల్లల పొజిషన్ ఎలా ఉందంటారు? పిల్లల పొజిషన్ అంటే ఏముండదండి. చిన్నపిల్లలు కూడా అంతా చేసాడు మొత్తం. ఏదైనా సరే కల్తీ కానీ, డబ్బులు కమిషన్ తీసేసుకోవడం కానీ ప్రతిదీ కూడా అలా చేసాడు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు దానికంటే గతంలో అంటే ఎప్పుడైతే జగన్ పరిపాలన స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎలా ఉందండి. అంతకుముందు కాబట్టి ఏం లేదు. చంద్రబాబు నాయుడు రూలింగ్ ఉన్నప్పుడు అసలు గొడవలు కానీ కబ్జాలు కానీ ఏమి ఉండేవి కావు. ఈ జగన్ వచ్చాక మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. అది జరిపించుకోరు మరి. అదే జనరల్గా కోడికత్తి అది వేరు. అది ఏదన్నా కానీ ఇది రాయి కానీ కాదు. రాయి మరి అది మిస్ అయింది అనుకోండి. 5 సంవత్సరాల పాటు కనీసం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉన్నారు. అదే ఇంకా అవన్నీ కాదు. ఇది కావాలని చేశారు అన్నది మరి చెప్పలేము. గుండెపోటు అన్నారు వివేకానంద. ఇక ఏం చెప్తాంలేండి. అంటే ఇక అవన్నీ మనం చెప్పేది కాదు. అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు అన్ని వ్యూహాలు ప్రతి వ్యూహాలు చెప్పలేము. భగవంతుడు చేయాలి అంతా. ఈ రోజుల్లో ఏ పార్టీని కూడా నమ్మడానికి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. భారత రాష్ట్ర రాజకీయాలన్న మొత్తం దేశ రాజకీయాలే దరిద్రంగా తయారైంది. కాబట్టి ఒకరిని నిందించడానికి, ఒకరిని అనుమానించడానికి ఆస్కారం అసలు లేనే లేదు. ఇదంతా ఒక భగవంతుని మీద వేసుకోవాల్సింది భారం. అంతేగాని అంతకుముందు కోడికత్తి కేసు వచ్చింది. అది అప్పుడు కూడా రకరకాల వివాదాలు అయిపోయింది. ఇది కూడా వివాదాలు అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక సంఘటన చేసి దాన్ని రకరకాలుగా ఊహించుకోవడం, రకరకాలుగా క్రియేట్ చేసుకోవడం, దాన్ని ప్రతి ఎదురు వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా డిసడ్వాంటేజ్గా వాడుకోవడం అన్ని రకాలు జరిగే సంఘటన ప్రతి విషయం. కానీ ఇది చాలా దురదృష్టం. ఏ నాయకుడి మీద రాజకీయంగా ఎట్లా దాడి చేయడం అనేది క్షమించడానికి నేరమే. అది ఏ పార్టీ నాయకుడైనా. కోడికత్తులు కూడా ఇదే మాట. కోడికత్తి కాదు, ఏ కత్తి సరే ఒక రాజకీయ నాయకుడు ప్రశ్నించేటప్పుడు అట్లా దాడి చేయడం అనేది సమంజసం కాదు. అది ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా దాడి చేయడం సహజమే కదండి. రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు మనం దాడి చేసిన వాళ్ళని కూడా తప్పు పడతాకి వీల్లేదు. వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళు చేసే పనులు, వీళ్ళ యొక్క హామీలు చేసే పనులు కూడా ప్రజల్లో చాలా అసహ్యం వేస్తుంది. ఇవాళ రాజకీయ పరిస్థితుల మీద చాలా అసహ్యం వేస్తుంది. సామాన్య మానవుడికి కూడా తెలివితే అర్థం చేసుకుంటున్నాడు వాళ్ళు ఎట్లా వేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు చేసే పని యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది సహజంగా. ఏదైనా సహజంగా చర్యను బట్టి ప్రతిచర్య ఉంటుంది. ప్రతిచర్య ఉంటుంది. ఈ రాజకీయ నాయకులు అంటే మరి ఏ పార్టీని కూడా నిందించడానికి లేదు. వీళ్ళు చేసే వాగ్దానాలు, వీళ్ళు చేసే ఏంటంటే ఎలక్షన్లు వస్తుంటే రకరకాల యాక్షాలు, ఎకిరి యాక్షాలు వేయటం, అన్ని చేయటం వల్ల జనాలు పిచ్చో చేయటం, జనాలకి ఒక ప్రతి వ్యక్తి మీద నమ్మకాలు పోయినాయి. ఫస్ట్ వ్యవస్థ మీద, రాజకీయ పార్టీ మీద నమ్మలేదు. ఇంకా ముందు కూడా ఇటువంటి సంఘటనలు జరగడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక 4 రోజులు ఉన్నాయి, ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు అధికారం కోసం నానా రకాల ఎత్తుగడలు వేయటము, దేనికే తగ్గించడము అనేటువంటిది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది సహించలేని విషయం. అది ఏ పార్టీ అయినా ఇట్లా వాళ్ళని సహించలేదు, వీళ్ళు లేదు. ఇప్పుడు వీళ్ళు సరిగ్గా ఉంటే వాళ్ళు సరిగ్గా ఉంటారు. ఈ రాజకీయ నాయకులు సరిగ్గా లేరు.
వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తూ ఉంటారు. ఈ హామీలకి ఒక భద్రత, ఒక బాండింగ్ గిండింగ్ ఏం లేదు. నోరుకు వచ్చినట్టు వాగ్దానాలు చేయటం, పదవి అవకాశం వచ్చిన అధికారం వచ్చేవారికి తర్వాత ఏమో వాటిని పక్కన పడేసేసి వాళ్ళ స్వార్థం కోసం చూసుకోవడం అయిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఒక మేనిఫెస్టో పెట్టినప్పుడు దానికైనా ఒక కోర్టులో పెట్టేసి దాన్ని బాండ్ చేసి దానికి లీగల్గా అథారిటీ పెట్టాలా. ఆ హామీల్లో ఏదైనా సరే అమలు జరగకపోతే వాలంటీర్గా తప్పుకోవాలంటే ఉండాలి. ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవకాశాల కోసం చట్టాలను రూపొందించుకొని అలా చేశారు. అది ప్రతి పార్టీలో వాళ్ళు ఈ పార్టీ ఫిరాయింపులు ఏంటి, వాగ్దానాలు ఏంటి, ఇదంతా వాళ్ళు చేసుకున్నటువంటి కుట్ర అనమాట. రకమైనటువంటి కుట్ర, ఇదంతా రాజకీయ కుట్రది. అందరూ కూడా భాగస్వాములే. ఒక పార్టీ అని కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఏ పార్టీలు కూడా వీళ్ళు అంతా కూడా ఒక కుట్ర బండి చేసినటువంటి రాజకీయం. లేకపోతే ఏంటంటే ఎలక్షన్ వస్తుంటే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం, గద్దెక్కిన తర్వాత ఏమో జనాలు మోసం చేయటం. కాకపోతే ఇప్పుడు ఒక వాగ్దానం చేస్తే దానికి ఏంటంటే లీగల్ అథారిటీ లేదు. నోరుకి ఏదో వస్తుంది వాగేయటం చేసేస్తామని చెప్పి జనాల యొక్క సెంటిమెంటల్ని, ఎమోషనల్ని బ్లాక్మెయిల్ చేసి ప్రజల యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. దేశం సర్వనాశనం అయిపోయింది. అతి వినాశనము మళ్ళీ మంచిగా వాళ్ళు జరుగుతూ ఉండదు. అది జరిగే